ఎవడో చేసిన తప్పు అనడానికి కూడా లేదు. తప్పు చేసిందే ఇరాను. ఇరాన్‌లోనే ఒకళ్ళకొకళ్ళకి పొంతన లేదు. ఇద్దరి మధ్యన అనుసంధానం లేదు. ఐఆర్‌జీసీ ఒక పని చేస్తది. ఇటు వీళ్ళు ఇంకొక పని చేస్తారు. పెజెష్కియాన్ మాటని ఐఆర్‌జీసీ వినదు. ఐఆర్‌జీసీ మాటని ఇరాన్‌కి సంబంధించినటువంటి ఆ బ్యాచ్ వినదు. ఎవరైతే ఖొమైనీ బ్యాచ్ ఇట్లా గందరగోళంగా ఉంది. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ప్రక్రియ ఏంటంటే దాడులు, ప్రతి దాడులు అన్నటువంటిది. ఇరాన్ అయితే వణికి చస్తుంది. ఓ పక్కన ఇజ్రాయెల్‌కి కనుక అంటే అక్కడ అంత్యక్రియలు జరుగుతున్న చోటే బాంబు దాడులు చేస్తుంది. అమెరికా అంత విచ్చలవిడిగా చేయలేదు. ఓ పక్కన అయి జరుగుతున్నా కూడా అక్కడేం దాడి చేయలేదు. అక్కడ హమాస్ వాళ్ళు వచ్చున్నారు, హెజ్బుల్లా వాళ్ళు వచ్చున్నారు, అట్లాగే ఇతర తీవ్రవాద సంస్థలకు సంబంధించిన వాళ్ళందరూ వచ్చున్నారు. ఇవన్నీ నడుస్తూ ఉండగానే జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి పరిణామాలు ఇరాన్ మీద మళ్ళీ అమెరికా విరుచుకుపడింది. తాజాగా నౌకాశ్రయాల మౌలిక సదుపాయాల మీద విరుచుకుపడింది. యుఎస్ సెంట్రల్ కమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ జల మార్గంలో అమాయక పౌరులు ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకల మీద దాడులకి ఇరాన్ మూల్యం చెల్లించుకునేలా దాడులు చేపట్టామని ప్రకటించింది. తీర ప్రాంత నిఘా వ్యవస్థలు, క్షిపణి నిల్వలు, డ్రోన్ల ప్రయోగ స్థావరాన్ని ధ్వంసం చేశామని ప్రకటించింది. ఇరాన్ నౌకాశ్రయాల మౌలిక సదుపాయాల మీద కూడా దెబ్బతీస్తున్నామని ప్రకటించింది. ఇరాన్ మేము కూడా దాడులు చేస్తున్నాం కానీ ఎవరి మీద చేస్తుందో, ఎందుకు చేస్తుందో వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితిలో ఉంది. ఇరాన్కి సంబంధించిన అనేక పట్టణాలు వణుకుతున్నాయి. ఇరాన్లో ఉన్నటువంటి ఇప్పుడు అంత్యక్రియలకు వచ్చిన వాళ్ళు కూడా వణుకుతున్నారు. అక్కడ కార్యక్రమాల బయట ఉండకుండా మళ్ళీ అర్జెంటుగా వెళ్ళిపోయి బంకర్లలో దాక్కుంటున్నారు. వణికి చస్తోంది ఇరాన్ ప్రస్తుతానికి.